సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వాని చెయ్యుదురు అని కీర్తనకారుడైన దావీదు దేవుని వైపు చూచేవారికి అనుగ్రహించబడే ఆశీర్వాదం గురించి మాట్లాడాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అనే లేఖన సత్యం కూడా మనకు ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది. మనకు తెలియకుండానే ఎన్నో కీడుల నుండి దేవుడు మనల్ని కాపాడుచున్నాడు. దుష్టిని పన్నాగము నుండి తన ఆశ్రయించు వారిని రక్షించుటలో దేవుని మించిన వారెవరు? క్రీస్తు ప్రభుని దివ్య హస్తాలతో ఒదిగి పోయిన వారు ప్రతి పరిస్థితుల్లో అనిస్మరించనీయమైన ఆనందాన్ని అనుభవిస్తారు. దేవుని పరాక్రమ కీర్తిస్తూ సంతోషాన్ని ఆస్వాదించు దేవుని ప్రజలను చూసి నిజమైన ఆనందం వానరులను లోకం గుర్తించగలగాలి. హల్లెలూయా. ఇదిగో చూడండి సిస్టర్స్, బ్రదర్స్, కీర్తనలు 140 అధ్యాయము 18 వచనంలో చూస్తే, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యేసు ప్రభువు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతోమంది ప్రజలు ఆరోగ్యాలు బాగోలేక జ్వరాలతో, వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. చూపించుకోవడానికి కూడా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి కూడా డబ్బు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించు. నీకు ఆరోగ్యం ఇవ్వడానికి పిలిస్తే పలికే దేవుడు ఆకాశమందు ఉన్నారు. అవును, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటారు. ఈరోజు నువ్వు బాధపడకు, టెన్షన్ పడకు, బెంగపడకు. నిజముగా ప్రభు తట్టు తిరిగి, ప్రభువా నన్ను, నా జీవితం మార్చు, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నాకు ఆరోగ్యాన్ని నాకు ఇవ్వు, నాకు శక్తినివ్వు, స్వస్థతనివ్వు, స్వస్థపరచు అని నిజముగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు నీ మొర దేవుడు వింటాడు. నిజముగా మొరపెట్టు, వానికి ఆయన సమీపంగా ఉంటారు. కాబట్టి ప్రార్థించు. ప్లీజ్ ప్లీజ్ సిస్టర్స్, బ్రదర్స్, ప్లీజ్ ఒక్కసారి దేవుణ్ణి తట్టు తిరిగి ప్రార్థించు. ప్రభువా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నన్ను క్షమించు ప్రభువా, నన్ను స్వస్థపరచు తండ్రి అని దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సిస్టర్స్, బ్రదర్స్, మీకు ఆరోగ్యాన్ని ఇస్తారు. సిస్టర్స్, బ్రదర్స్, ప్లీజ్ ఒక్కసారి ప్రార్థించు. హల్లెలూయా.